నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతానికి మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే దీక్షా దివాస్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేస్తూ ఉన్నారు. అన్న, దీక్షా దివాస్ అనగానే ఒక్క మాటలో చెప్పాలంటే అసలు గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి? కేసీఆర్ గారి చచ్చుడో తెలంగాణ తెచ్చుడో. కేసీఆర్ గారి తెలంగాణ రాకపోతే కేసీఆర్ శవం ఊరేగింపాలి, లేకపోతే జైత్రాత చేయాలని చెప్పిండు. అదే గుర్తొస్తుంది. ఆ దీక్షా దివాస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. 2001 కంటే బిఫోరు డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ గారు ఉండే. ఆ సందర్భంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని, లేకపోతే ఎట్లా నెట్టివేయబడుతుంది, నిధులలో, నీళ్ళలో నియామకాలు ఎట్లా వెనకబడిపోతుందో చెప్పేసి ఒకసారి ఆలోచించిన తర్వాత తెలంగాణ సమాజాన్ని బాగు చేయాలి, తెలంగాణను ఎట్లన్నా విడిపించాలి సంఖ్యల నుంచి, ఆంధ్ర సంఖ్యల నుంచి అని చెప్పేసి పూనిన తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మనతో పాటు పొట్టు పెట్టుకొని ఆ రోజు ఎమ్మెల్యేలుగా లేకపోతే సెంట్రల్ మినిస్టర్గా చేయడం జరిగింది. తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం జరిగింది. దాదాపు 36 జాతీయ పార్టీని ఒప్పించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేయించేసి ఈరోజు తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడు వచ్చిన కొంతమంది సన్నాసులు, దద్దమ్మలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, లేకపోతే కేసీఆర్ మొక్కను తొంచేస్తా, కేసీఆర్ మొక్కను మొలవకొట్టి చేస్తా అని చెప్పేసి అవాకులు చెవకులు వెళ్తున్నారు. అసలు ఆ ఉద్యమ సమయంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్న సమయంలో ఈ సన్యాసులు ఏదైతే మొక్కను తీసేస్తున్న సన్యాసి ఏడ వండుకుండు, సీమాంధ్రుల కాలకాడ వండుకుండు, సీమాంధ్రుల బూట్లు నాకుతూ, సీమాంధ్రులు పెట్టిన ఎంగిలి గింజలు తింటూ బతికిండు. అతను కూడా ఇట్లా మా ఉద్యమం గురించి మాట్లాడచ్చా? అసలు ఉద్యమాన్ని గురించి, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ గారు భిక్ష. అది మర్చిపోయేసి అవాకులు చెవాకులు వెళ్తూ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారుగా కాంగ్రెస్ నేతలు. ఇవ్వవలసిన పరిస్థితి క్రియేట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని అంతా ఏకతాటి తీసుకొచ్చేసి తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. లేని పరిస్థితులు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది. తెలంగాణ సకల జనుల సమ్మె అనుకోండి, తెలంగాణ సాగరహారం అనుకోండి, అట్లాంటి చాలా కార్యక్రమాలు చేసేసి తెలంగాణ సమాజం అంతా చైతన్యం చేసిన ఘనత కేసీఆర్ గారిది. పదేళ్ల కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, ఈ 11 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగం, స్వర్గంగా ఉండే అందరు తెలంగాణ అన్ని రంగాల ప్రజలు. ఎంత అంటే సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ నెంబర్ 1, దేశంలో నెంబర్ 1. ఒక తెలంగాణ రాష్ట్రం మన సౌత్లోనే కాదు, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మరొక బీహార్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణలో పరిపాలించే నైతిక హక్కు వాళ్ళకి అనుభవం లేదు, లేకపోతే కరెంట్ ఉండదని చెప్పిన చాలామంది, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు చాలామంది చెప్పారు. కానీ అదన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా పాలించిందంటే 10 సంవత్సరాల్లో అద్భుతంగా, అంటే అది చెప్పలేని వారు, ఆ నోటితో చెప్పలే, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉండే. ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అన్నట్లుగా మీరు చెప్తా ఉన్నారు, అనేకమైన కారణాలు చూపిస్తూ ఉన్నారు. కానీ 30 లక్షల మంది నిరుద్యోగుల వాళ్ళ యొక్క ఉద్యమాల పునాదులపైనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు అని చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. దమ్ముంటే రిజైన్ చేయి, దమ్ముంటే ఎలక్షన్కి పోదాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయా, కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తాయా, రావా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీనే కనుమరుగైపోతుందని చెప్తా ఉన్నారు వాళ్ళు. అరే సిగ్గులు చేతగానే 100 చెప్తుంటాడు, ఆయన పట్టించుకో. తెలంగాణ సమాజం ఒకసారి పోదా. అసలు కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఏముంది, రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రావడానికి ఎవరు కాంట్రిబ్యూషన్ ఉందో చెప్తారు తెలంగాణ సమాజం. తెలంగాణలో గత 10 ఏళ్లలో రాక్షస పరిపాలన, కుటుంబ పరిపాలన జరిగింది. ఇప్పుడు ప్రజా పరిపాలన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజాపాలన కొనసాగుతుంది అని చెప్తా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా, ప్రజాపాలన కాదు, ప్రజల నిర్బంధ పాలన. లగచర్లు చూసినాం, లేకపోతే స్టూడెంట్స్ ఇప్పుడు గురుకుల పాఠశాల విద్యార్థుల సంగతి చూసినాం, నిరుద్యోగుల సంగతి చూసినాం. నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అనుకున్న వాళ్ళు వాళ్ళని నిర్బంధించి వాళ్ళని రోడ్డు మీద అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా కొట్టిన సందర్భం చూస్తున్నాం. మా ప్రభుత్వంలో, మా కేసీఆర్ గారి పాలనలో ఏడన్నా ఆ రోజు అంత రాత్రి కొట్టిన సందర్భం ఉందా? ఎక్కడ లేదు. రైతులు రోడ్డు మీద అన్నవరమో రామచంద్రన్ తిరుగుతున్నారు. రైతులు ఎంత రాజుగా ఉండే, రైతులకు ప్రతి విషయంలో ప్రతి గింజ కొన్నాడు, ప్రతి ఎంఎస్పీ రేట్ ఇచ్చిండు, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు. ఏ రోజు ఏ రంగం కూడా ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నారు. పేదవాడి ప్రతి పేదవాడి ఆడపిల్ల పెళ్లికి కూడా ₹1,00,000 ఇచ్చిండు. ఈయన ₹1,00,000 తులం బంగారం ఇస్తానండి. ఎక్కడేమో తులం బంగారం ఏది ఉండదు. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాల పైబడిన ఆడపిల్లకు ₹2,500 ఇస్తాను చెప్పిండు. ఇచ్చిండు, ఒక్కనికన్నా ఇచ్చిండా సందర్భం? ఏ స్కీము ఈయన అమలు కానీ హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిండు. లంగ హామీలు, అమలు కానీ హామీలు కాదు, లంగ హామీలు, దొంగ హామీలు ఇచ్చేసి వస్తున్నారు రాని ఉద్దేశంతో ఊరికి ఇష్టానుసారంగా అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ బాబా
రేవంత్ రెడ్డి. అట్లాంటివన్నీ ఉద్యోగం ఇప్పుడు ఇచ్చేసి వచ్చిండు అధికారానికి వచ్చిండు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. గ్యారెంటీలకు సంబంధించి మేము రైతు బంధు ఇచ్చాము, రైతు రుణమాఫీ చేసాము, అట్లాగే ఇంకా విద్యార్థులకు సంబంధించి అనేకమైన సాయం చేస్తూ ఉన్నాము, మహిళలకి డబ్బులు ఇస్తానే ఉన్నాము, ఉచిత బస్సు పెట్టామని చెప్తా ఉన్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు, 500 గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడాను ప్రజా పరిపాలనలో సంక్షేమ పథకాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయని ఈరోజు నిన్న మనం చూసాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడిన పరిస్థితి. సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని మంత్రివర్గం. ఏదో ఊరికే మీరు ఇప్పుడు ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మీలాంటి మీలాంటి జర్నలిస్టులు మైక్ ముందర పెడతారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒక్కసారి సెక్యూరిటీని పక్కన పెట్టి ప్రజలకు వేసి ఇప్పుడు ఏదైతే చెప్పిన స్కీమ్ పొంగులేటి కానీ రేవంత్ రెడ్డి కానీ స్కీమ్లో చెప్పారు కదా, మేము అది వీకేషన్ ఇది వీకేషన్ చెప్తారు కదా, ఒక్కసారి ప్రజలకు పోయి కామన్ మ్యాన్ అని అడుగుదాం. చెప్పుదంటారు వీపి ఆయన అంటుంటారు చింతపండు చేస్తాను. మేము గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఎట్లా ఏం సంక్షేమ పథకాలు అందించినాం, ఎలాంటి అభివృద్ధి చేసినా ఒకసారి అడుగుదాం. మేము అడగాల్సిన అవసరం మీరే మిమ్మల్ని పెట్టండి, అడగండి. అది ఇప్పుడు 12 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి పరిపాలన నడుస్తుందో ఒకసారి అడుగుదాం. హైదరాబాద్లు కానీ, మూసీబాద్లు కానీ, రైతులు కానీ, కార్మిక వర్గం కానీ, బీసీలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎస్సీలు కానీ ఎట్లాంటి అద్భుత పాలన నడుస్తుందో ఒకసారి చెప్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఆరోపించేది డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. లగచర్ల ఘటనలో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి కానివ్వండి, అలాగే కేటీఆర్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అంత పెద్ద గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు. చేతగాని దద్దమ్మ అట్లే మాట్లాడుకుంటాడు. తన చేతగాని తనాన్ని ఎట్లా చెప్పాలి, ఇంకోని మేము నెప్పంటేయాలి. అది కామన్గా మనం చూస్తూనే ఉంటాం కదా, మన చేతగాని తనాన్ని ఇంకోని నెట్టేసి మన ఏదో శుద్ధపోతామని చెప్పుకుంటాడు. ఆయన చేతగాని పాలని మన బాధ్యులం కాదు కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం ఖచ్చితంగా ప్రజలు బాధపడుతుంటే, మన తెలంగాణ ప్రాంతం సంబంధించిన కొడంగల్ ప్రజలు బాధపడుతుంటే, లగ్గచర్ల బాధపడుతుంటే, గిరిజనులు బాధపడుతుంటే 100% మీకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళ బాధలో మేము కూడా ఉన్నాం భయ్, మీకు సపోర్ట్ చేస్తాం. మీ బాధలో మేము కూడా పార్టిసిపేట్ చేసుకుంటే మీకు ఏదైనా అయినా మేము సపోర్ట్ ఉంటామని చెప్తుంటారు. దాని తప్పేముంటుందండి. ఈ యొక్క తెలంగాణలో ప్రభుత్వ వ్యవహారాలను చూస్తే, ప్రభుత్వ పనితీరు చూస్తే, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేదంటే ప్రజల తరఫున ఏమడుగుతారు ప్రభుత్వాన్ని? ఏదైతే 13 అంశాలతో కూడిన 6 గ్యారెంటీలు ఉన్నాయో, నువ్వైతే హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజల పరిపాలనకు వచ్చినావో, 420 హామీలు ఇచ్చి 420 ముఖ్యమంత్రి 420 హామీలు ఇచ్చినావో అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేదాకా నీ మెడల్ ఉంచుతాం, నేను కడుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము రోడ్డు మీద ఈడ్చి కొట్టే పరిస్థితి మేము కొట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజమే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు లగచర్ల వాళ్ళు లేకపోతే నిర్మల వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు రోడ్డు మీద రావడానికి రెడీ ఉన్నారు. నీ కాంగ్రెస్ నాయకుల్ని, మీ ముఖ్యమంత్రిని అందరినీ ఉరికిచ్చి కొట్టే పరిస్థితి తెలంగాణ సమాజం రెడీగా ఉన్నది. సో మొత్తానికి కూడాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలకు సంబంధించి 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడాను నెరవేర్చే వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుందని చెప్తున్నారు మనయ్య గోవర్ధన్ రెడ్డి. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, తెలంగాణ భవన్.